హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ కే ములాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మేము ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. ఆ వీడియో ఏంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో డైనమిక్స్ అనే యూనిట్ నుంచి అనమాట. 4th యూనిట్ నుంచి టాపిక్ వచ్చేసి సెంట్రిపెటల్ ఫోర్స్ అనమాట. సో ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా చూడండి. టోటల్గా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో మనకి ఇప్పుడు టాపిక్ వచ్చేసి సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఏంటి అది సంబంధించింది అనమాట. చూడండి, ఇది సెంట్రిపెటల్ ఫోర్స్ అనమాట. సో సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఇక్కడ క్లారిటీగా ఉంటుంది. డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందు చూడండి క్లారిటీగా. ఇక్కడ చూడండి, when the particle moves with a uniform velocity in a circular path, ఏదైనా ఒక పార్టికల్ యూనిఫామ్గా సర్క్యులర్ పాత్లో అంటే సర్కిల్ వేలో మూవ్ అవుతుంటే ఇట్ హ్యాస్ యాన్ యాక్సలరేషన్ డైరెక్టెడ్ రేడియల్లీ టువర్డ్ ద సెంటర్. అంటే ఇలా మూవుతున్న సెంటర్కి ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇది యాక్సలరేషన్ అనేది ఆపోజిట్లో లాగుతుందన్నమాట. టువర్డ్ ద సెంటర్ అంటే ఎడ్జ్ నుంచి ఇటుకి. దిస్ యాక్సలరేషన్ ఈజ్ కాల్డ్ centripetal acceleration an. The force required to produce this acceleration is called centripetal force. అంటే ఏం లేదు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఆవుని కానీ లేదా గేదెని కానీ ఒక తాడు తీసుకొని ఒక దూలానికి మొగరంలాగా ఉన్నదాన్ని కట్టేసాం అనుకోండి, ఆ దూడ ఏంటో బయటికి లాగడం ప్రయత్నం చేస్తుంటే ఆ టెన్షన్ ఉన్న తాడు ఏదైతే ఉందో ఇన్సైడ్కి ఫోర్స్ చేస్తుంది అనమాట. సో అది ఇక్కడ డయాగ్రామ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేస్తుంది. కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m మూవింగ్ ఎట్ యూనిఫామ్ స్పీడ్ v అరౌండ్ ఏ సర్క్యులర్ ఆఫ్ రేడియస్ r. సో సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ సెంట్రిపెటల్ యాక్సలరేషన్. Fn ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v²/r ఈజ్ ఈక్వల్ టు m ఒమేగా² ఇంటూ r. సో ఇక్కడ ఒమేగా² ఆర్ ప్లస్ ఆర్ అనమాట. ఎంబీ అంటే ఒమేగా టైప్ అనమాట. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్ చెప్తాను. ఇది ఒక సెంటర్ లైన్ అనమాట. ఇక్కడ నుంచి ఇది సర్కిల్ పాత్ మూవ్ అయ్యే పొజిషన్ అనమాట. సో ఇక్కడ టెన్షన్ ఇన్ కార్డ్ అంటే థ్రెడ్ అనుకోవచ్చు. సో ఇక్కడ నుంచి దీనికి ఆపోజిట్లో టెన్షన్ వస్తుందన్నమాట. ఇది బీ తీసుకున్నట్టయితే, సో ఎప్పుడైతే దీనిలో పాత్ సర్క్యులర్ మూవ్ అవుతూ ఉందో ఇక్కడ చూడండి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అవుట్ సైడ్కి చూస్తుంటే సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది ఇన్సైడ్కి సెంటర్ వైపు చూపిస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మజ్జిగ చిలికేటప్పుడు ఏదైతే కంటైనర్ ఉందో ఆ కంటైనర్ నుంచి బటర్ మిల్క్ అనేది అవుట్ సైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ కంటైనర్ ఏదైతే ఇన్సైడ్కి సెండ్ చేస్తూ ఉన్నట్టు అనమాట. సో ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అవుట్ సైడ్కి వెళ్తుంది, ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది ఇన్సైడ్కి లాగుతుంది సెంటర్ పాయింట్కి. ఇక్కడ ఈ పొజిషన్ నుంచి ఏంటంటే ట్యాంజెంట్ సర్క్యులర్ పాత్. సో ఇలా రొటేషన్ అవుతూ ఉంటుంది అనమాట అది. సో ఇక్కడ అదే ఇచ్చాడు. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈజ్ యాన్ యాక్టివ్ ఫోర్స్ విచ్ మెయింటైన్ ద మోషన్ ఆఫ్ ఏ బాడీ ఇన్ సర్క్యులర్ పాత్. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏదైతే ఉందో, సెంట్రిపెటల్ ఫోర్స్ ఏదైతే ఉందో మోషన్ ఆఫ్ బాడీ ట్రై టు సెంట్రల్ పాత్ అంటే సర్క్యులర్కి పనిచేస్తుంది. ఇట్ ఈజ్ countered balanced by another force acting radially outward and is called centrifugal force. సో చూసారు, ఇక్కడ నుంచి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుందన్నమాట. అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనమాట రేడియల్గా. సో సర్కిల్ అనేది ఇలా ఉందనుకోండి, సర్కిల్లోంచి హాఫ్ పార్ట్ అవుతుందో అది రేడియస్గా అవుతుంది అనమాట. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈజ్ సేమ్ సెంట్రిపెటల్ ఫోర్స్ బట్ యాక్ట్ ఆపోజిట్ టు డైరెక్షన్. సో ఇక్కడ ఏదైతే ఫోర్స్ ఉందో ఈ రెండు ఫోర్స్ ఈక్వల్గా ఉంటాయి, కానీ ఫోర్స్ మూవ్ ఏదైతే ఉందో అది ఆపోజిట్గా మూవ్ అవుతుందన్నమాట. సో చూడండి, మనకి ఇచ్చిన డయాగ్రామ్స్ బేస్ చేసుకొని ఏ బాడీ వైల్ ఇన్ ఏ హారిజాంటల్ సర్క్యులర్ ఈజ్ మెయింటైన్డ్ ఇన్ ఇట్స్ సర్క్యులర్ పాత్ బై ది టెన్షన్ ఇన్ ద కార్డ్ యాక్టింగ్ రేడియల్లీ ఇన్వర్డ్. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అన్నమాట. దాన్ని సెంట్రిపెటల్ ఫోర్స్ అంటారు. అండ్ ద కార్డ్ ఎక్స్ట్రీమ్లీ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ద రియాక్షన్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అంటే
ఏదైతే ఫ్లో అని చూస్తుందో దానికి ఆపోజిట్గా టెన్షన్ అనేది వస్తుందన్నమాట. ఇఫ్ ద కర్డ్ ఈజ్ రిలీజ్డ్ లైన్ టాంజెన్షియలీ టు సర్క్యులర్ పాత్ అంటిల్ ద అదర్ ఫోర్స్ కాజ్ టు చేంజ్ ఇట్స్ స్టేట్. సో ఇది ఏంటంటే ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏదైతే సర్క్యులర్ పాత్ ఏదైతే ఉందో ఆ ఆపోజిట్గా వచ్చే ఫోర్స్ ఏదైతే ఉందో అప్పుడు దాని స్టేట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఇది మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్కి సెంట్రిపిటల్ ఫోర్స్కి ఆ వేరియేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మోషన్ ఆఫ్ ఏ వెహికల్ ఆన్ లెవెల్ సర్క్యులర్ ట్రాక్. ఏదైనా ఒక వెహికల్ యొక్క మోషన్ ఏ విధంగా ఉంటుంది సర్క్యులర్ ట్రాక్లో అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. చూడండి ఇది ఎలా ఉంటుందో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో జస్ట్ ఏం లేదు, ఏదైనా వెహికల్ మూవ్ అవుతున్న సర్క్యులర్ పాత్లో వచ్చే వాల్యూ అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కావచ్చు లేకపోతే సెంట్రిపిటల్ ఫోర్స్ కావచ్చు, ఏ విధంగా మనం మ్యాక్సిమం చూస్తాం అనేది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. చూడండి, కన్సిడర్ ఏ వెహికల్ ఆఫ్ మాస్ m మూవింగ్ ఎట్ వర్టికల్ v ఆన్ లెవెల్ కర్వ్ ఆర్ రేడియస్ r with is subjected to centrifugal force which tends to cause the car to skid over turn. అంటే ఏదైనా వెహికల్ మూవ్ అవుతుంది మాస్ అనే వెయిట్తో, దాంతోపాటు ఈ v అనే వెలాసిటీ తర్వాత రేడియస్ అనే ఆర్తో మూవ్ అవుతున్నప్పుడు అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు అది ఏమవుతుందంటే స్కిడ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఓవర్ టర్న్ చేసినప్పుడు స్కిడ్ చేసినప్పుడు కానీ అనమాట. The skidding of the vehicle can be avoided if the force of friction is more than the centrifugal force. Centrifugal force కంటే ఫ్రిక్షన్ ఫోర్స్ ఇదే అయినప్పుడు దాన్ని స్కిడ్ అవ్వకుండా బేస్ చేస్తుంది అనమాట. సో ఇఫ్ మ్యూ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద గ్రౌండ్ అండ్ ద టైర్, దెన్ ద ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఆర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ mgh. సో మ్యూ ఇంటూ mgh. Then centrifugal force F is equal to mv square by r. Then the avoiding skid is equal to mv square by r is less than mu into mg. So that is called v is less than under root of mu g r. So because m cancel చేసుకోవచ్చు ఇక్కడ, g ప్లేస్ g వస్తుంది, r ప్లేస్ r వస్తుంది అనమాట. ఇది v స్క్వేర్ ఉంటేనేమో ఇక్కడ అండర్ రూట్గా వేస్తాం. టు అవాయిడ్ ద స్కిడ్డింగ్ ద వెలాసిటీ ఆఫ్ ఏ వెహికల్ మస్ట్ లెస్ దాన్ ద వాల్యూ అండర్ రూట్ ఆఫ్ మ్యూ mg. సో ఇఫ్ ఇట్ ఈజ్ మోర్ ద వెహికల్ విల్ స్కిడ్ అవే. సో దీనికంటే ఎక్కువ ఉంటే వెహికల్ అనేది కింద జారి పడిపోతుంది అనమాట. దస్ ద అవాయిడింగ్ స్కిడ్డింగ్ ఆఫ్ ద మ్యాక్సిమం వెలాసిటీ ఈజ్ గివెన్ v maximum is equal to under root of mu gr. సో మ్యూ జిఆర్, మ్యూ అంటే ఇక్కడ ఏదైతే పారామీటర్ ఇచ్చారో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, దాంతోపాటు జీ అంటే గ్రావిటేషన్ ఫోర్స్, ఆర్ అంటే రేడియస్ అనమాట. సో ఇది మనకి మోషన్ ఆఫ్ ఏ వెహికల్ ఆన్ లెవెల్ సర్క్యులర్ ట్రక్. సో ఈ ట్రాక్ బేస్ చేసుకుంటుంది అనమాట. సో దీని నుంచి మనకి ఓవర్ టర్నింగ్ అంటే ఏంటి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. ఓవర్ టర్నింగ్ అంటే వెహికల్ మూవ్ యొక్క ఓవర్ టర్నింగ్ అనమాట. చూడండి, if the friction provides sufficient grip to avoid side skid, there is a other danger overturning of vehicle at excessive speed. ఎప్పుడైతే వెహికల్ స్పీడ్గా మూవ్ అవుతుందో గ్రిప్పింగ్ బస్ అవాయిడ్ అయ్యి ఉంటే అది ఏమవుతుందంటే వేరే డేంజరస్ ప్రాబ్లం అనమాట. అది వెహికల్ ఎక్సెసివ్ స్పీడ్ అనమాట. ఎక్సెసివ్ అంటే వెహికల్ ఎక్కువ స్పీడ్ ఉందనుకోండి డేంజర్గా వెళ్ళిపోతుంది. అదే గ్రిప్ ఉండి కింద ఆగిందనుకో స్కిడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఓవర్ టర్నింగ్ ఆఫ్ వెహికల్ టేక్స్ ప్లేస్ ఇఫ్ ఓవర్ టర్నింగ్ మూమెంట్ ఎగ్జిస్ట్ ద రీస్టోరింగ్ మూమెంట్కి ఇది అవుతుంది అనమాట. మూమెంట్ ఎగ్జిస్ట్కి ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ వెహికల్, ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ హారిజాంటల్లీ త్రూ the center of gravity and weight of act down through the same point. వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు ఏ విధంగా అయితే మూవ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుంటుంది అనమాట. సో దీనికి చిన్న డయాగ్రామ్ ఉంది, చూపిస్తాను. సో చూడండి, సో ఓవర్ టర్నింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు mv స్క్వేర్ బై r ఇంటూ హెచ్. రెస్టోరింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు mga యాక్సిలరేషన్ అనమాట. సో ఇక్కడ టు అవాయిడింగ్ చూసుకున్నట్టయితే ఈ రెండు ఈక్వేషన్ దీనికంటే ఇది చిన్నగా ఉంటుంది అనమాట. సో
దీంట్లో ఎం క్యాన్సిల్ చేసుకుంటే మనకి వచ్చే వాల్యూ రిమైనింగ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి చూద్దాం మనం. ఇక్కడ చూడండి డయాగ్రామ్ అనమాట ఇది. సో ఇది ఎఫ్సి ఫోర్స్ అనమాట. ఇది హైట్ ఎంవి/ఆర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనమాట. సో ఇక్కడ ఇదొక టైర్ అనుకుంటే ఇక్కడ 2a యాక్సిస్ ఉండేది మరి 0 గ్రౌండ్ లెవెల్ అనమాట. ఇది యాక్సిలరేషన్ సెంటర్ పాయింట్కి. సో డబ్ల్యూ అంటే వెయిట్ అనమాట. ఎంజీహెచ్ మాస్, ఇదేమో గ్రావిటేషన్ ఫోర్స్ సిజీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనమాట. సో ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు mv/r అనమాట. సో ఇక్కడ v ఈజ్ లెస్ దాన్ √GARH. సో ఇక్కడ ఏకి ఏ, ఆర్ అంటే ఈ ఆర్ వస్తుంది, ఇక్కడ ఎంఎం క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో yes, to avoid the overturn, the velocity of vehicle must be less than the value √GARH. If is more than vehicle will overturn about 0. Thus the overturn the maximum velocity is given v maximum is equal to √GARH. Here r is equal to radius of curve, h is equal to height of the center of gravity from the ground level, a is equal to half the track between the wheels. సో ఇదనమాట. సో ఇక్కడ ఉన్న v మ్యాక్సిమంకి తర్వాత వచ్చేసి మోషన్ ఆఫ్ వెహికల్ ఆన్ లెవెల్ సర్క్యులర్ ట్రాక్ ఏరియేషన్ ఏంటంటే అక్కడ μgr ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి √GAR/h ఉందన్నమాట, హైట్ లెవెల్ ఉందన్నమాట. సో ఇది మనకి మోషన్ ఆఫ్ వెహికల్ ఆన్ లెవెల్ సర్క్యులర్ ట్రాక్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.